వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వొకసీ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, ఈసీ భూ క్రయ విక్రయాలు అంటే ల్యాండ్ని కొనడం, అమ్మడం లాంటి లావాదేవీలలో ఈ ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఏ విధంగానో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈసీ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మనం బ్యాంకులో ఒక 10 సంవత్సరాలుగా చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఒక స్టేట్మెంట్ రూపంలో తీసుకుంటాం కదా. ఆ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లో ఏముంటాయి? మనం ఎవరెవరికి మనీ పే చేసాము, మనకి ఎవరు మనీ పే చేశారు, మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి రిజెక్ట్ అయితే తిరిగి వచ్చింది, ఆ బ్యాంక్ ఛార్జెస్ ఎంత, ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. అదేవిధంగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని చెప్పి మీ యొక్క భూమి సర్వే నెంబరు, మీ యొక్క ఖాతా నెంబర్, సర్వే నెంబరు గత 30 సంవత్సరాలుగా ఎంతమంది చేతులు మారుతూ ఈ రోజుకి ఎవరి చేతిలో ఉంది అనే విషయాన్ని చాలా క్లియర్గా స్పష్టంగా చూపిస్తుంది. దీనికి మీరు ఏమీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మీకు ఉచితంగానే లభిస్తుంది. మీ సర్వే నెంబరు, ఆ యొక్క ఖాతా నెంబర్ ఎంత, ఎవరి పేరు మీద ఉందనే డీటెయిల్స్ అన్నీ ఇస్తే మీకు ఆన్లైన్లోనే మీకు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అంతేకాదు, చాలామంది అనుకుంటారు దొంగ డాక్యుమెంట్లను సృష్టించి ఈ భూమి నాదే, ఇదిగో ఈ భూమి నేను కొనుక్కున్నాను, దీని మీద నాకు సేల్ డీడ్ కూడా ఉంది, కావాలంటే చూడని చెప్పి మీ దగ్గర కొంత అడ్వాన్స్ కూడా తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అస్సలు నమ్మొద్దు. ఖచ్చితంగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చూడాల్సిందే. మొదట్లో ఎక్కడో వాళ్ళ పేరు ఉంటే సరిపోదు. తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా అదే పేరు కంటిన్యూ అయి ఉండాలి. అంటే ఒకసారి ఆ భూమి తాను కొనుగోలు చేసిన తర్వాత తను ఇంకెవరికి విక్రయించలేదు అనే విషయాన్ని కేవలం మీరు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ద్వారా మాత్రమే తెలుసుకోగలరు. అంతేకాదు, ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు గత 30 సంవత్సరాలుగా మీ భూమి యొక్క ట్రాక్ రికార్డులో ఎవరికి కొనుగోలు అమ్మకాలు లేకపోతే ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో మీకు నిల్ అని వస్తుంది. అంటే ఈ భూమి మీరు కొన్నప్పటి నుంచి ఇంకా మీ దగ్గరే ఉంది, మీరు ఎవరికి దాన్ని అమ్మలేదు అని అర్థం. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఈ యొక్క సర్వే నెంబరు ఏదైనా బ్యాంకులో మార్టుగేజ్ డీడ్ చేస్తే, అంటే తాకట్టు పెట్టినట్లయితే మీకు ఆ విషయాలు కూడా మీకు ఇందులో వస్తాయి. ఏదైనా భూ వివాదాలలో కోర్టు నుంచి కంప్లీట్గా ఆర్డర్స్ వచ్చి త్రూ ద కోర్ట్ ఆర్డర్ ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ కూడా మీకు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో వస్తాయి. కానీ ఇక్కడ మనకు తెలియని విషయం ఒకే ఒక్కటి. ఇప్పుడు ఏదైనా కోర్టులో లావాదేవీలు జరుగుతున్నప్పుడు మీ యొక్క సర్వే నెంబర్ మీద ఏదైనా కోర్టులో కేసు ఉంటే మాత్రం అది ఒక్కటే ఈ ఈసీలో రాదు. అందుకని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని మీరు 90% ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ పర్చేజ్ ఆర్ సేల్ ఒపీనియన్ అని మీరు తీసుకోవచ్చు. కానీ ఇది ఒక్కటే కాకుండా ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి టైటిల్ డీడ్స్, మ్యూటేషన్స్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్స్, ఇలా ఏమున్నా సరే వాటి అన్నిటిని కూడా ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి ఏవైనా ప్రాపర్టీ అడ్వైజర్ కావాలి అనుకుంటే మా యొక్క హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ లా ఫర్మ్ని వెంటనే సంప్రదించండి. వి విల్ గివ్ యూ ద బెస్ట్ సొల్యూషన్ విత్ ద ప్రాపర్టీ లీగల్ అడ్వైస్ సర్టిఫికేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.